కాకపోతే ఈ ఎంటైర్ ప్రాసెస్కి ఏమైతుంది అంటే 3 నెలలు 6 నెలలు మొత్తం రిజాల్వ్ వరకు స్టే అయితే వస్తుంది. అంటే గతంలో మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ బయోమెట్రిక్ విషయంలో మీరే చూసారు. జూన్ 4th మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ 14th మనం కండక్ట్ చేస్తే జూన్ 15th ఆ రోజు మనం కోర్టులో కేసు వేసినాం. జూన్ 15th వెళ్ళి ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మనకి జడ్జ్మెంట్ వచ్చింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల వరకు ప్రాసెస్ ముందుకి పోలే వెనకకి పోలే. కాబట్టి ఇప్పుడు చేసినా కూడా ఏమవుతుంది అంటే ఏ చిన్న చేంజ్ చేసినా గెలవమంటలే. సరే మీరు అన్న మన డాక్యుమెంట్స్ మనకుంటాయి, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఏడైతాయి ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జ్ కోర్టులో మనం తెలుసుకోవాలి. మనం డిస్కషన్ చేసుకొని కోర్ట్ ఫస్ట్ ఏం చేస్తుంది, వాడు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ ఆపండి అని స్టే ఇస్తుంది. స్టే ఇచ్చినాక తర్వాత మన ఆర్గ్యుమెంట్స్ గవర్నమెంట్ ఎన్నికలు మనం పెడతాము, ఆపోజిట్ అడ్వకేట్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు పెడతారు. అండ్ కోర్టులో ఎంత టైం పడుతుంది అనేది నాకంటే స్పష్టంగా మీకు కూడా దానిపైన అవగాహన ఉంది. సార్ మీరు చెప్పిన డాక్యుమెంట్స్, మీరు ఎవిడెన్సెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ జడ్జిమెంట్స్, మన ఫేవర్లో ఉన్న జడ్జిమెంట్స్ మనం చూపిస్తాము. అవతల వర్షన్ వాళ్ళ ఫేవర్లో ఉన్న జడ్జిమెంట్స్ వాళ్ళు చూపిస్తారు. దాని తర్వాత ఏంది కోర్టు చేసే పరిస్థితి మన దగ్గర లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిదీ అడిగినప్పుడు ఈ నోటిఫికేషన్లలో అంటే గతంలో కూడా ఇప్పుడు మన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు వెంకట్. గతంలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్స్ ఒక్క లైన్ మార్క్ తేడా ఉన్నా కానీ స్టే ఆర్డర్ పెడతారు. ఏమో 24 hours 48 hours డెడ్ లైన్ అడిగింది లాస్ట్ టైం. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆ ఆలోచన ఉంటుంది, ఇప్పుడు చేస్తే ఇది ప్రాపర్గా ఉంటుంది మెసేజ్ అని సానుకూలంగా స్పందించడు మీద ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద చర్చ చేసిన ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని ఆయన కూడా మరి ఏమంటారు విదేశాలలో చదువుకొని వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు. ఆయన కూడా ఈ పరీక్షలు, ఈ సమస్యలు, ఈ అన్నింటికి వెళ్ళి యూనివర్సిటీలో ఉండి రూమ్లలో ఉండి మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కూడా ఎందుకంటే ఇష్యూ అర్థమైంది. ఆయన బేసిక్ ఇష్యూ అర్థం కావాలి. ఇష్యూ జెన్యూన్ ఇష్యూవా, ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ నిరుద్యోగులకు ఇది ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల మనకేందంటే వచ్చిన సమస్యల్లో మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. గతంలో మాకంటే ఎక్కువ నేనంటే కొత్తగా వచ్చిన ఇప్పుడు పార్లమెంటేరియన్గా ఈ సమస్యల మీద ఫస్ట్ టైం కూర్చొని మీరు విన్నా. మా వాళ్ళు ఇక్కడ వెంకట్ గారు కానీ, మానవతరాయ్ గారు కానీ, ఇక్కడ బాలలక్ష్మి గారు కానీ, సంజీవ్ కానీ, చరణ్ కానీ, కిరణ్ కానీ వీళ్ళందరికీ కూడా కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చారు. అది పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వాన్ని మీరేం చేస్తారు, మీ దాంట్లో కూడా కొంతమందికి అది అవసరం ఉండదు అంటలేము. కానీ వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల మాకు అదే కావాలని రోడ్లు ఎక్కడం వల్ల ఏంటంటే దానివల్ల సమస్య పరిష్కారం కంటే ఎక్కువ మిగతా 60 మంది 70 మంది పర్సెంటేజ్ ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడి స్టే వస్తుంది. కోర్టు సింపుల్గా ఏమంటది, వెంకట చెప్పిండు మొన్న, ఇగో ఇది మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, దీంట్లోకి వెళ్ళి డీవియేట్ అయ్యారు, డీవియేట్ మీతో చేయిస్తాడు, మళ్ళీ ఒకటి వస్తే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తయారు చేసి తీసుకొచ్చి కోర్టులో వేయిస్తారు. చూసినావా ఒరిజినల్ నోటిఫికేషన్ కి దీనికి డీవియేషన్ ఉంది, దీని మీద చర్చ చేయాలంటే కోర్టు ఏం చేస్తుంది, చలో ఫస్ట్ ఇది స్టే పెట్టండి ఇప్పుడు చర్చకు రండి అంటారు. అంటే ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టే కదా. అట్లా ప్రాసెస్ గెలుస్తా మనం గెలవమంటలే వచ్చింది. గతంలో ఒకసారి ఇక్కడ చర్చ చేసిన చర్చలో జరిగినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. గ్రూప్ 2 వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ గతంలో పోస్ట్ పోన్ కావడం వల్ల అది గ్రూప్ 2 ఎగ్జామ్ కి అతి దగ్గరలో పడి ఒకటే రోజు గ్యాప్ ఉంది, మేము చదువుకోవడానికి కష్టమవుతుందని అడిగిరు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్, మేజర్ డిమాండ్. చాలా డిమాండ్స్ ఉన్నాయి కానీ మేజర్ డిమాండ్ అది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం. ముఖ్యమంత్రి గారు కూడా విని ఒక సానుకూల స్పందనతోటి మీరు కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి. ప్రభుత్వం ఈరోజు 10 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను జరగని విషయాలను జరిగే విధంగా చేయించి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ కోర్టులో స్టే తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేసి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని వైఖరిని తప్పుపట్టేయాలి, ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇవ్వలేదని నిరూపించడానికి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఈరోజు విద్యార్థులకు చెప్పిన మేము అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తాము. ఇష్యూస్ చాలా ఉన్నాయి, 10 ఏళ్ల నుంచి చాలా పెండింగ్ ఉన్నాయి. డిఎస్సీలు పడకనే చాలా రోజులు అయినాయి. గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా మంది పరీక్ష రాస్తున్నారు, చాలా మందికి 2-3 years నుంచి అవకాశాలు రాలే. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం వాళ్ళ సమస్యలను. ముందు రోజులలో కూడా రోడ్లెక్కి ధర్నాలు చేయకుండా సానుకూలంగా చర్చలకు రావాలి. చర్చల ద్వారానే ప్రభుత్వం వారికి మంచి చేయగలుగుతుందని ఒక సానుకూల వాతావరణం కోసం ఇక్కడికి వచ్చినాం.